దీనికి గ్యాసే పక్క ఒక్కడేసారికి స్టార్ట్ అయింది. నిద్ర లేదు రాత్రి వాడు చేసిన పని వల్ల నిద్ర లేదు ఎవరికి. తీసుకొని లోపలికి వెళ్ళే ముందు బయట మీరు చూసినట్లయితే సినేరియా వచ్చేసి కొద్దిగా ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇవన్నీ కూడా కంటైనర్ హౌసెస్. దీంట్లో ఏసీ ఉంది, ఏసీ రూమే బుక్ చేసినాం అందరం పడుకోనీకి. ముట్టు మళ్ళీ రాకుంటుంటది, మళ్ళీ ఇబ్బంది పెట్టక ఇబ్బంది పెడతాం. ఇప్పుడు రాత్రి నేను గండికోటను చూపెట్టలేదు కదా, మరి ఇక్కడ చూసినట్లయితే ఇదే గండికోట. హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఇప్పటిదాకా ఒక వీడియో షూట్ చేసి ఉంటుంది, అట్లా వ్లాగ్ అయితే తీయలేదు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే, మనం కొత్త కెమెరా కొన్నాం కదా, మీకు అందరికీ తెలిసిందే. సో దాన్ని క్యారీ చేయడానికి బ్యాగ్ అయితే లేదు. మన దగ్గర ఉన్న 2 బ్యాగులు చినిగిపోయినాయి, అవి కుట్టించుకరానికి పోతున్నాము. నెక్స్ట్ వచ్చేసి మన ల్యాంబోలా గ్యాస్ అయిపోయింది. గ్యాస్ ఒక 2 వీక్స్ నుంచి స్టాక్ లేదు అక్కడ, అది వచ్చిందా రాలేదా అడిగరానికి పోతున్నాము. ఆ తర్వాత రాత్రి మళ్ళీ వీనికి సూది పిచ్చుకొచ్చేది ఉంది, నెక్స్ట్ వ్యాక్సిన్. సో ఈ 3 పనులు అవుతున్నాయి. సో ఇప్పుడు బ్యాగులు కుట్టించుకరానికి సిద్దిపేటకి అయితే పోతున్నాం. ఆ తర్వాత ఇంకోటి రివెంజ్ ఛాలెంజ్ అని చెప్పిన ముగ్గురికి, దానికి కావాల్సిన సామాన్లు కూడా తీసుకురావాలి. సో లెట్స్ గో టు సిద్దిపేట పోతుంటే మధ్యలో వేడి మిర్చిలు అయితే తింటున్నాం. మిర్చిల తర్వాత బజ్జీలు స్టూడియోలో తిన్నాం కదా నైట్. సో అది ఇక్కడ ఓకే గైస్, బ్యాగులు అయితే ఉడిపించుకున్నాం. ఇంకులు జిప్లు వేసుకున్న బ్యాగులకు. ఆ తర్వాత మన రివెంజ్ ఛాలెంజ్ కావాల్సిన సామాన్లు తీసుకొని పోవాలి. ఆ సామాన్లు తీసుకున్న తర్వాత గ్యాస్ దగ్గరికి వెళ్ళాలి. బ్యాగులు ఉడిపించడం అయితే గైస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే రివెంజ్ ఛాలెంజ్ సామాన్ల కోసం రత్నదీప్ వెళ్తున్నాం. గైస్ ఇంతకుముందే మన బ్యాగులు, ఇంకా రివెంజ్ ఛాలెంజ్ కావాల్సిన సామాను, ఇంకా టీషర్ట్లు, షార్ట్లు. టీషర్ట్లు అంటే అవి ఎట్లా అంటే రివెంజ్ ఛాలెంజ్ కోసమే ఆ టీషర్ట్లు. అవి తీసుకొని ఇంతమందికి ఇంటికి వచ్చి మళ్ళీ పోతున్నాం గ్యాస్ ఒకటి ఇంటికి మన ల్యాంబో తీసుకొని. ఇంకోటి మన గ్యాస్ లేకపోయే వరకల్లా ఏమవుతుందంటే, ఇది స్టార్ట్ అవుతలేదు, పెట్రోల్ ప్రాబ్లం ఉన్నది దీన్ని. సో అందుకోసమే పోయి గ్యాస్ కొట్టిస్తున్నాము. గ్యాస్ మీద దగ్గర 20 దాకా ఇస్తుంది మైలేజ్, పెట్రోల్ మీద ఓన్లీ 5 ఇయ్యది. మన వీడియో షూట్ చేయడానికి పోదాం మన వరకే ఇది స్టార్ట్ కాదు, అందుకోసమే గ్యాస్ కొట్టడానికి అయితే పోతున్నాం. స్పైడర్మ్యాన్కి సూది ఇచ్చేది ఉండే కదా, సో అది కూడా ఇవాళ క్యాన్సల్, ఇక రేపు తీసుకోవాలి. గ్యాస్ ఇది ఇప్పటిదాకా స్టార్ట్ కాలే కదా, ఇప్పుడు గ్యాస్ కొట్టించినాం. దగ్గర 2000 కొట్టించిన, దగ్గర 2000 కొట్టించినాం. 35 లీటర్లు వచ్చింది. సో ఇప్పుడు గ్యాస్ వేసిన, చూద్దాం స్టార్ట్ అవుతుందా లేదా. దీనికి గ్యాసే పక్క ఒక్కడేసారికి స్టార్ట్ అయింది. మళ్ళీ దీంట్లో గేర్లు 1, 2, 3, 4, 5 అని ఉంటాయి కదా. మనకి దీంట్లో ఓన్లీ 3 గేర్లే పని చేస్తుంది. 2వ గేర్, 4వ గేర్ రివర్స్, అంటే ముంగడి పని చేయ, ఓన్లీ వెనకే. ఇదే ల్యాంబో ఖరాబ్ అయింది, మంచిగా రాయి గుద్దింది కింద, మళ్ళీ ఖరాబ్ అయింది. మనం పెట్రోల్తోనే ఇంటికాడ తనలాడతాం కదా స్టార్ట్ చేయడానికి. గ్యాస్ కొట్టి వచ్చినాక ఒకటేసారి స్టార్ట్ అయింది, ఇక పోతున్నాం. గండికోట ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి గండికోటకి అయితే వచ్చినాం. ఇక్కడ వచ్చేసి 144 సెక్షన్ నడుస్తుందట, మొత్తం కర్ఫ్యూ, ఎవ్వరు బయట తిరగద్దు, అన్ని బంద్. మాకు తెలియక మేము అక్కడి నుంచి మన హైదరాబాద్ నుంచి వచ్చినాం. దగ్గర 550 కిలోమీటర్స్ పట్టింది. వచ్చిన తర్వాత ఇక మా పరిస్థితి మీరు ఇక్కడ చూడొచ్చు. పొద్దున్న నుంచి ఏం తినలేదు, ఘోరంగా ఆకలి అవుతుంది, ఎక్కడ ఏం ఓపెన్ లేదు. మా దగ్గర 2 మ్యాగీ పొట్లాలు వండుకొని తింటున్నాం ప్రజెంట్. లేకుంటే ఎండదు. నేనే చేసిన, ఎందుకు నేనే చేసిన, వాళ్ళు వేరే సంచులు ఉండే చేసిన 5 అయిపోయిగా ఉన్నాయి కవి మొన్న వండుకోలేదా. ఇంకా ఆకలి అవుతున్నారా? దీంతోనే శని తగిలింది. వీడు ఏమంట ఒక పని చేసిండు వాడు, అది చెప్పలేను లాగలా, దాంతో శని తగిలింది మొత్తం. నిద్ర లేదు రాత్రి వాడు చేసిన పని వల్ల నిద్ర లేదు ఎవరికి. వానికి నిద్ర లేదు.
వీళ్ళకి మంచిగా నాటుకోడి చికెన్ మంచిగా రైస్ తిన పెడదామని నేను కూడా మొత్తం మ్యాగీకి వచ్చింది కదా. ఒక్కొక్కసారి ఇటువంటి సిచ్యువేషన్స్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. నో ప్రాబ్లం. వేసేయరా నువ్వు మ్యాగీ వేసేయి. నువ్వైతే ఆ కోటను ఎంజాయ్ చేసుకుంటా తిన్నాం. అంతే ఉన్నానే ఎంజాయ్ పడాలి కదా. గారికి ఇది అంతా తిరిగి వచ్చిన జమ్మలమాడుగు ఓలో కామెంట్ పెడతారు లవ్ ఫ్రమ్ జమ్మలమాడుగు కానీ అబ్బా అయ్యా ఈ ఊళ్ళో మొత్తం పోలీసులు ఉన్నారు ఆడ. అబ్బా అసలు అదంతా వీడియో అయితే ఒక డెడికేటెడ్ వీడియో అవగజింగా మొత్తం ఎట్లా అదొక ఏంటి అడ్వెంచర్. ఆ ఊర్లోకి వెళ్ళి బయట పడడు. తీసుకొని మైసూర్లో వీడియో షూట్ చేసుకొని రిటర్న్ వెళ్తుంటే మేము గండికోట కవర్ చేద్దామన్న పర్పస్లో ఇక్కడైతే ఆగినాం అనమాట. సో మాకు తెలియంది ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి కర్ఫ్యూ నడుస్తుంది, దానివల్ల హోటల్స్ అన్నీ బంద్ ఉన్నాయి, ప్లస్ ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా బంద్ అవుతున్నాయి. ఇక్కడ మేము ఫేస్ చేసిన 2 బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మమ్మల్ని అక్కడ మధ్యలో ఆపేసిర్రు, ఇరికినాం. ఆ తర్వాత రిక్వెస్ట్ చేసి బయటకైతే వెళ్ళినాము. ఇంకొకటి ఏంటి అంటే ఫుడ్ దొరకలేదు, అండ్ రూమ్ దొరికిన తర్వాత వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని వాడి ఫుడ్ అయితే తెచ్చుకున్నాము ఇప్పుడు. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి ఒక హోటల్లోనైతే ఆగినాము. ఇది ఏంటిది అంటే మూన్ రిసార్ట్ అని చెప్పేసి ఉన్నది. ఇక్కడనైతే ఆగినాం. ప్రజెంట్ గండికోటలో మనం ఉన్నామన్నమాట, స్టే చేస్తున్నాం ఒక 1 నైట్. అండ్ ఫోటో వీడియో తీద్దాం అనుకున్నాం. అది వచ్చేసి బిస్కెట్ ఎట్లా అయింది అంటే ఈరోజు కర్ఫ్యూ కదా, మొత్తం అన్నీ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి, ఏదో ఓపెన్ చేసి లేదు. సో అట్లా కూడా ఈ షూటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మేము వచ్చేసి కంటైనర్ హౌస్ని బుక్ చేసినాము. అండ్ ఈరోజు నైట్ మొత్తం దీంట్లోనే స్టే అయిపోతున్నాం. ఎర్లీ మార్నింగ్ వీడియో షూట్ చేసుకొని గండికోటది, ఆ తర్వాత ఇంటికైతే వెళ్తాం అనమాట. సో ఇప్పుడైతే మీకు ఈ కంటైనర్ హౌస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన రూమ్ టూర్ అయితే ఇస్తా. లెట్స్ గో. లోపలికి వెళ్ళే ముందు బయట మీరు చూసినట్లయితే సినేరియో వచ్చేసి కొద్దిగా ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇవన్నీ కూడా కంటైనర్ హౌసెసే. సో మన రూమ్ లోపలికి వెళ్ళినట్లయితే ఈ విధంగా అయితే ఉంది. మన ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఏవైతున్నాయో అన్నిటిని ఇక్కడ వేసి పెట్టినాము. నెక్స్ట్ మన బ్యాగ్స్ అండ్ మన ఐటమ్స్ అన్నీ ఇక్కడ అయితే ఉన్నాయి. వాటర్ క్యాను. ఇది వచ్చేసి సెకండ్ రూమ్. దీంట్లో ఏసీ ఉంది. ఏసీ రూమే బుక్ చేసినాం అందరం పడుకోనీకి. రాత్రి ఆ బెడ్ తెచ్చి ఇడేస్తాం, దాని మీద 4 ఆ బెడ్ మీద ఒక్కరు వండుకుంటారు. ఒకవేళ పట్టకుంటే ఇంకో బెడ్ ఉంది, దాని మీద వంటాం. అండ్ వీడికి రాగానే మనోళ్ళు మన వీడియో అయితే పెట్టేసిర్రు. ఆ వీడియో అయితే ప్లే అవుతుంది. ఎట్లుంది తాత తీరా వీడియో చూస్తున్నా, సింపతిగా ఏం చేస్తున్నావా? జింగడ తానం చేస్తుండు. ఓల్రే జింగడ వచ్చేసి తానం చేస్తుండు. ఇయో మన ఐటమ్స్ అన్నీ వచ్చేసి ఛార్జింగ్ అయితే పెట్టేసి రెడీకి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే పని ఏంటి అంటే ఈరోజు తీసుకుంటూ వచ్చిన వీడియోలు అన్నింటినీ కాపీ చేయాలి. ఆ తర్వాత అన్నం ఆర్డర్ చేసి వచ్చినాం కదా, ఇంకా రాలేదు, అది తినాలి, పండుకోవాలి. మనకు ఇక్కడ నెట్వర్క్ వస్తలేదు. 2 ఎయిర్టెల్ సిమ్లు ఉంటే 2 బ్లాక్ అయినాయి. అసలు నెట్వర్కే లేదు, ఓన్లీ జియో నెట్వర్క్ అవుతుంది. ఇక్కడ వైఫై అవైలబుల్ ఉందని చెప్పేసి ఇదైతే బుక్ చేసినాము. దీంట్లో వైఫై స్పీడ్ ఎంత వస్తుందో చెప్తా. 20 MBPS 30 MBPS అంతే నడుతుంది మంచిగా చెప్తే చదివితే पानी का पानी दूध का दूध हो जाएगा अभी. మంచిగా వస్తుందా? 30 MBPS కావచ్చు. 30 40 మరి 30 MBPS స్పీడ్ ఉన్నట్టున్నది గాయస్. 30 MBPS అయితే వస్తుంది. వెళ్ళిండావు. మనకు మెయిన్ ఏంటి అంటే ఇక్కడ నెట్వర్క్ లేదు. ఇప్పుడు వైఫై ఉంటే ఎంజాయ్ పండుగ అనొచ్చు. మన లంచ్ వచ్చేసి 2 గంటల ముందు ఆర్డర్ పెట్టాలి అని కూడా అన్నారు ఆ రూమ్ ఆయనే. అందుకే బాగా ఇట్లా ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసారు. ఇప్పుడైతే దేనికి పోతున్నాం. పానమూలు అయితే ఘోరంగా అయిపోయింది. పాన ఎంత కొడుతుంది అది. సో ఎక్కడ సైడ్ చూసినట్టయితే మొత్తం కొండదే, చుట్టూ మొత్తం కొండదే. గైస్ మన రైస్ చపాతీలు ఇంకా కర్రీ అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే మన రూమ్ దగ్గరికి అయితే పోతున్నాం. ఎట్లుందో ఎప్పుడు డింపి పొద్దుగా తినలే కదా, ఓన్లీ మ్యాగీ తప్ప ఏం తినలేదు. ఏది తిన్నా మంచిగా ఉంటుంది ఇప్పుడు. ఇక ఇప్పుడే గాయస్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మధ్యాహ్నం ఎవరం తినలే కాబట్టి ఎట్లా తిన్నామంటే అందరం మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా టైట్ అయితే తిన్నాము. సో కొద్దిసేపు విజ్గా నేను వాకింగ్ కానీ అట్లా పోయి ఇక మీరు ఇక్కడ చూసినట్లయితే థమ్స్అప్ అయితే తీసుకొచ్చినాము. నాకు తెలుసు అనేల్ది, బట్ తాగాలి కాబట్టి తీసుకొచ్చినాము. కడుపు అంతటో ఉన్నది. జింగని దీని మీద వండుకో అంటే వాడు సింపతి గెయిన్ చేయనీకి దాని మీద వండుకుంటారట. చిన్నగా ఉంది.
నేను వండుకుంటా అంటారా వండుకొని ఇస్తా నేనే వంటాను అనుకుంటుండు. సో ఎంజాయ్. ఇప్పుడైతే ఈ థమ్స్ అప్ తాగుదాం, ఆ తర్వాత పడుకుందాం. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వేసిపోవాలి. ఇక వీళ్ళ టీవీ వస్తుందాం, మన వీడియోనే పెట్టినాం. ముసలాళ్ళకి ఫస్ట్ వానికి తాతకి ఇచ్చినాం. నాకు గడిస్తున్నాడు అనుకుంటున్నాను. ఫస్ట్ పెద్ద మంచి ముట్టుకో, ముట్టు మళ్ళీ రాకు, ముట్టు మళ్ళీ ఏమైనా రాకుండా ఉంటది. మళ్ళీ ఇబ్బంది పెట్టకు నిజంగా. నేను నీకు ఇబ్బంది పెడతా ముద్దులో నిన్ను ఇబ్బంది ఇది నాకు తెలిసి మన ఫస్ట్ ట్రిప్ కదా అందరం కలిసి. ఇది మన ఫస్ట్ ట్రిప్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ టీమ్ మొత్తం. ఇలాంటి ఇంకెన్నో ట్రిప్స్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బట్ ఇవాళ జరిగినట్టు అయితే కావద్దు. ఏడా కొనుక్కుందాం అంటే అన్నం లేదు, కూర లేదు, ఎండినాం. 3 ప్యాకెట్లు మ్యాగీ ఉంటే అవి వండుకొని తిన్నాం. ఘోరంగా అంటే ఘోరంగా అయిన పరిస్థితి. చాలా విషయాలు నేర్చుకున్నాం. నెక్స్ట్ ట్రిప్ లో అవన్నీ వీడు చేసిన మంచి పని ఏంటంటే ఆ 3 మ్యాగీ ప్యాకెట్లు పెట్టిండు. నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడు ట్రిప్కి వచ్చినా సరే ఒక 10 గుడ్లు, ఒక తవ్వేడు రైస్ కంపల్సరీ తీసుకుపోవాలి. అన్నం ఖరాబ్ కాదు, గుడ్లు ఖరాబ్ కాదు. మనం ఇంటికి కూడా తీసుకోవచ్చు. మళ్ళా అన్నం కాదు, బియ్యం. అన్నం పోయినా ఖరాబ్ కాదు. ఏమైంది జడితిస్తాను. బాగా వీడు మంచిగా అన్నాడు వరదాకా లేచి ఎట్టున్నాడు చూడాడు. ఘోరంగా కట్టెలా కలిసిపోయిండు. మీలో చాలా మంది అనుకుంటారు కావచ్చు, నాకు తెలిసి చాలా మందికి ఆల్రెడీ మేము స్టార్టింగ్ నుంచి మనం చూస్తున్నాం, మీకు అందరికీ తెలుసు. కొత్త జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాం. మీ అవ్వ వీళ్ళు ఎంజాయ్ చేస్తుర్రా, ట్రిప్ ఎత్తురు, అది ఇది అని అనుకుంటా. బట్ ఇగో ఈ స్టేజ్ నుంచి ఇక్కడ మీకు ఇలా చూడొచ్చు. ఇది నాకు తెలిసి 2 years బ్యాక్ వీడియో. ఇగో ఈ స్టేజ్ నుంచి వీడియోలు చేస్తూ 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 ప్రజెంట్ వచ్చేసి ఈ స్టేజ్కి అయితే వచ్చినాం. ఆ టైంలో వీళ్ళు ముగ్గురు లేరు మాతోని. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఎంజాయ్ చేస్తుర్రు. ఇక నిజంగా ఎట్లా చేసినాం రా వీడియోలు అన్నావు. డబ్బాలకు సైకిల్ కట్టి ఫోన్ అది అవునది. ఫోన్ ఖరాబ్ అయింది కదా బాబు. అన్నాడు కాదు, ఇదే ఈ ఫోనే. చూడరా ఎట్లా కష్టపడాము. మునిగిపోయినామేమ్రా. థమ్స్ అప్ అప్పంచి దగ్గర ఒక గంట తాగబట్టి వీడియో చూసుకుంటూ ఆగుతున్నాము. లాస్ట్కి గింత మిగిలింది. దీనికి కొట్లాడుకుంటారు, నాకొద్దు నువ్వు తాగు అని. ఒక ఎట్లా అవుతాను సార్కి. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు Day 2 ఇన్ గండికోట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే రాత్రంతా వర్షం పడ్డది. క్రేజీ సీన్ అయితే అయింది. మీకు రాత్రి నేను గండికోటను చూపెట్టలేదు కదా. మరి ఇక్కడ చూసినట్లయితే ఇదే గండికోట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈరోజు ఈ కోటకు సంబంధించిన ఫుల్ వీడియో షూట్ చేయబోతున్నాం. షూట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి అయితే వెళ్తాము. ఇప్పుడే లేచిన మార్నింగ్ 7 అవుతుంది. సో ఫటాఫట్ అందరం రెడీ అవుతాం. ఆ తర్వాత షూట్ కంప్లీట్ చేసుకొని అండ్ ఇక్కడనే అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ దాకా వచ్చినాక మేము చూసిన ఇంకొక క్రేజీ థింగ్ ఏంటి అంటే ఇక్కడ విండ్ మిల్స్ అవుతున్నాయి చాలా. ఇవి చూపిస్తారు ఒక్క నిమిషం. ఇక ఇక్కడ ఉన్నాయి విండ్ మిల్స్ అండ్ ఇక్కడ సైడ్ ఇంకా పెద్ద, ఇక్కడ సైడ్ కూడా ఉన్నాయి కొండ పైన విండ్ మిల్స్ అవుతున్నాయి. మన సైడ్ చాలా తక్కువ అనిపిస్తాయి. విజ్జిగాడు డింపిగాడు వచ్చేసి షాప్ దగ్గరికి అయితే వేయరు, ఏం తీసుకురని వేయరు ఏమో. ఇక్కడ నుంచి చాలా దూరం ఉంది. అండ్ ఈ ట్రిప్కి మేము ఇగో ఈ కార్ తీసుకొచ్చినాం. ఎందుకంటే రాంగ్గా చెప్పాను ఆల్రెడీ, ఒక వీడియో అయితే షూట్ చేసుకుని వచ్చినాం అన్నట్టు. సో అట్లా చిన్న కార్ తీసుకురాలేదు. డింపిగాడు విజ్జిగాడు ఇక్కడ రోడ్డు మీకు వస్తారు. ఎర్ర ఇక విజయాడు వస్తుంది ఇడికని. డింపియాడు కనబడతలేడు. డింపియాడు కాడ ఆగిండావు. వాళ్ళు చేపకు వేరు వస్తారు. ఏదేమైనా మేము స్టే చేసిన మూన్ రిసార్ట్ ఏదైతే ఉందో చాలా బాగుంది. లొకేషన్ ఇక మస్తు ఉంది.